హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ బండి మీద అమ్మే పునుగులు చూపించబోతున్నానండి. అలాగే టమాటా చట్నీ కూడా చూపించబోతున్నాను. ఇవి రెండిటి కాంబినేషన్ అయితే అద్దిరిపోతుందనమాట. సో వర్షం పడుతున్నప్పుడు సాయంత్రం పూట ఇలా వేడి వేడిగా పునుగులు చేసుకొని తినండి, టేస్ట్ అద్దిరిపోతుంది. అలాగే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఈ పునుగులు. సో ఎలా చేసుకోవాలో అలాగే టమాటా చట్నీ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇక్కడ నేను అప్పటికప్పుడే ఇన్స్టెంట్గా చేసుకునే పునుగులు చెప్పాను కదా. సో దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఇడ్లీ పిండి అయితే తీసుకున్నానండి. మన ఇంట్లో రెగ్యులర్గా ఇడ్లీ పిండి, దోశ పిండి ఉంటుంది కదా. సో ఇక్కడ నేను వచ్చేసి ఇడ్లీ పిండి ఒక 2 కప్స్ తీసుకున్నాను. అలాగే 1 కప్పు వరకు మైదాపిండి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను చిన్న కప్తో మైదాపిండి వేసుకున్నానండి. మైదాపిండి అనేది మనం తీసుకున్న ఇడ్లీ బ్యాటర్కి అడ్జస్ట్ చేస్తూ కలుపుకోండి. అంటే పిండి క్వాంటిటీ ఎక్కువ పడవచ్చు, తక్కువ పడవచ్చు. మీరు తీసుకున్న దానికి తగ్గట్టు మైదాపిండి, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకోండి. ఇక్కడ మనకి ఇడ్లీ పిండి అనేది పులిసే ఉంటుంది కాబట్టి ఇందులోకి పెరుగేమీ అవసరం లేదు. అలాగే మనం పునుగులని అచ్చంగా మైదాపిండి పెరుగు కలిపి కూడా చేసుకుంటారండి. అలా కూడా చేసుకోవచ్చు. కొంచెం హెల్దీగా చేస్తున్నాను కాబట్టి ఇలా ఇడ్లీ పిండితో చేస్తున్నాను అనమాట. ఇలా మంచిగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి. అలాగే ఈ పునుగుల్లోకి టమాటా చట్నీ చేసి చూపిస్తానని చెప్పాను కదా. సో దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి ఒక 2 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి టమాటాలని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసేసుకోండి. కొద్దిగా ఉప్పు, పసుపు కూడా వేసుకొని టమాటాని మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉండగానే ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర, వెల్లుల్లి కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని ఇది కొద్దిసేపు మగ్గిన తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కంప్లీట్గా చల్లారాలి మనకి. ఇది చల్లారిన తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం వేసిన ఉప్పు అనేది సరిపోకపోతే ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. ఇది కంప్లీట్గా చల్లారాక మిక్సీ జార్లో కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇందులో ఎలాంటి వాటర్ అవసరం లేదండి. ఇలా మనకి పల్చగానే అయిపోతుంది అనమాట ఉడికించుకున్నాం కదా. సో అందుకని ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం పోపు పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. సింపుల్గా ఇలా ఒక తాడిగా పెట్టేసుకోండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుంటే మనకి టమాటా చట్నీలోకి పోపు రెడీ అయిపోయిందనమాట. ఈ చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ పునుగుల చట్నీ కాబట్టి పునుగుల్లోకి అయితే అద్దిరిపోతుందనమాట. ఇలా చట్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదండి, అందులోకి నేను కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఆయిల్, వంట సోడా పైన కొద్దిగా ఒక లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసేసుకొని ఇప్పుడు ఇది మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది మనకు పునుగులు వేసుకోవడానికి వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పిండి లూజ్గా ఉందా, గట్టిగా ఉందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. సో ఇలా చూపిస్తున్నాను కదా. సో ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే కరెక్ట్గా సరిపోయిందనమాట. నేను కరెక్ట్గా కలిపేసుకున్నాను. ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేశానండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవడమే. చాలా సింపుల్ అండి పునుగులు వేసుకోవడం. ఒక్కసారి చూసేస్తే చాలు, చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట. సో ఇక చూడండి మనకి కడాయిలో ఎన్ని పడతాయో అన్నీ ఒక్కొక్కటిగా వేసేసుకుంటే మనకి రౌండ్గా వచ్చేస్తాయి అన్నమాట పునుగులు. ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. మరొక వాయి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. పునుగుల పిండి మనం కరెక్ట్గా కలుపుకున్నామంటే పునుగులు మంచిగా సాఫ్ట్గా, పైన క్రిప్సీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుస్తాయి అన్నమాట పునుగులు. సో ఇలా ఒకసారి నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. మీకు ఏమనిపించిందో ఒక్క కామెంట్ చేయండి. నేను హ్యాపీ ఫీల్ అవుతాను అనమాట. నా వీడియోస్ చూస్తున్నారని ఒక సంతోషం అయితే నాకు అనిపిస్తుంది అనమాట. సో వీడియోస్ చూడండి, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే ఏమనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ప్లీజ్, సో నా నుంచి ఇది ఒక్కటే రిక్వెస్ట్ అనమాట.
ఇక్కడ నాకైతే వేడి వేడిగా పునుగులు రెడీ అయిపోయాయండి. ఈవినింగ్ స్నాక్‌లా చేసేసాననమాట ఇడ్లీ పిండితో. సో, మీరు కూడా ఇడ్లీ పిండి, దోస పిండి ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వర్షాకాలంలో వేడి వేడిగా ఈ పునుగులు విత్ టమాటా చట్నీతో అద్దిరిపోతుందనమాట కాంబినేషను. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే ఇన్‌స్టాలో కూడా ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.